చాలామందికి ఏంటంటే ఆరోగ్యం బాగోలేకపోయినా, కలిసి రాకపోయినా, కొంచెం నెగటివిటీ ఉన్నా, ఉంగరాలు ఎట్టుకోండి, తాయెత్తులు కట్టుకోండి, బొట్టెట్టుకోండి, ఏవో రకరకాలుగా అన్నీ చూస్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. మనం చూస్తున్నాం సామాజిక మాధ్యమం. అలా నిజంగా అలాంటివి కట్టుకుంటే జరుగుతాయంటారా? అంటే మనిషి తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకొని, నమ్ముకున్న దైవాన్ని బట్టి మారొచ్చంటారా? అసలు నిజంగా ఇలాంటి తాయెత్తులు అన్నీ ఇలా నమ్మొచ్చంటారా? ఏంటంటారు? నమ్మకూడదు. హ్మ్. ఈ ఉంగరాళ్ళు, రాళ్ళు, యంత్రాలు, ఈ మాలలు, కరాంగుళి మాలలు ఇవన్నీ కూడా హీరో ధనుష్ వేసుకున్నాడని అందరూ వేసుకుంటున్నారు. హీరో ధనుష్ కష్టాలు లేవా? రోగాలేమన్నా వీళ్ళకి తెలుసా? మాకు తెలుసు. మా మా స్టూడెంట్స్ గాంధీ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ వాళ్ళకి ఈ వీఐపీస్‌కి అందరికీ కూడా డాక్టర్లు, ప్రొఫెసర్లు మాకందరికీ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది మా స్టూడెంట్స్ డైలీ చూస్తున్నారు అందరు పేషెంట్స్‌ది. వీఐపీస్‌కి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే పాపం మరి ఆయనేదో స్టైలిష్‌గా ఉంటుంది. కొంచెం భక్తిపరుడు. ఏదో వేసుకున్నాడు. ఆయన వేసుకోమన్నా ఊరందరిని వేసుకోమన్నారా? అలాగే పరమహంస యోగానందుల వారు తాయెత్తులు కట్టుకునేవారు. ఒక యోగి ఆత్మకథలో తాయెత్తుని నమ్మేవారు. ఆయన మహాత్ముడు ఆయన. ఆయన సాక్షాత్ ఆది శంకరాచార్య స్థాయి, ఆయన సాక్షాత్ దేవుడు. ఆయన నమ్మాడంటే ఆయన యొక్క విజ్ఞతకు గొప్పతనం అది. సో అప్పుడు ఋషులు ఉండేవారు. అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ గురువులంతా గొప్పవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు నా పేరు చెప్పి ఒక ఏది అదృష్ట రత్నం అని ఎవరో జాతకం కోసం మంత్రం కోసం నాకు మన కిరణ్ టీవీలోకే వస్తే పర్సనల్ అపాయింట్మెంట్కి వచ్చాడు. అతను చూపించాడు. అడిగితే అదృష్ట రత్నం నా ఫోటో కింద అతని ఫోటో పెట్టి 25,000 నుంచి 1,40,000కి అవుతుంది అని చెప్పి అమ్ముతున్నారంట. అంటే ఉంగరాలు. మన ఉంగరం. మరి అలా మోసపోతున్నారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా బోగస్. ఇవి పూర్వకాలం బ్రాహ్మణులు చెప్పారంటే ఒక అర్థం పర్థం ఉంది వాళ్ళు పాపం. ఏదో ఒక 5,000, 4,000, 10,000 లోపల ఆ కాలంలో కాకుండా ఈ కాలమైనా ఇప్పుడు అంత మంచి బ్రాహ్మణులు ఉన్నారు అలా చెప్పేవాళ్ళు. వాళ్ళు సాంప్రదాయబద్ధంగా చెప్పే వాళ్ళల్లో పూజారులు చేసి దేవుడి మీద ఆధారపడేవాళ్ళు తప్ప ఇలా నకిలీగా సంస్థలు పెట్టినటువంటి వాళ్ళు అంతా కూడా బిజినెస్ అమ్మ.